ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు, అభినందనలు చేసుకుంటున్నాం. మరి ఈ రోజు నుంచి మంచి పరిపాలన, మన పరిపాలన, ప్రజలంతా కోరుకున్న పరిపాలన అందించడానికి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు, మరి బీజేపీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఏమైతే కోరుకున్నారో, ఏం జరగాలని కోరుకున్నారో అవన్నీ కూడా జరిపించడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో పోలవరం ప్రాజెక్టు, అమరావతి ఈ రెండు కూడా పూర్తయి ఇన్ని రోజుల్లో తెలుగు ప్రజలకి రాజధాని రాష్ట్రంగా ఉంది. మరి త్వరలోనే మరి అమరావతి కూడా మరి మన రాజధాని చెప్పి మనం గర్వంగా చెప్పుకునే రోజు వస్తుంది. మన తెలుగు ప్రజల కళ పోలవరం కూడా త్వరలో నిర్మితమవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాం. అందరికీ నమస్కారం. ఇవాళ 11:27 రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. మరి ఈ సందర్భంగా మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే జంగారెడ్డి పార్టీ కార్యకర్తలు, నాయకులందరికీ కూడా మరి నమస్కారాలు తెలుపుతా ఉన్నాను. ఇవాళ మరి కూటమి దిగ్విజయం సాధించి మరి సుపర పరిపాలన అందించడానికి మీ ముందుకు వస్తా ఉంది. మరి ఏదైతే ఈ కూటమి ఆధ్వర్యంలో హామీలు ఇచ్చామో ఈ హామీలన్నీ కూడా అతి త్వరలోనే అమలు పరిచి సంక్షేమ పాలన అందిస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి అలాగే పార్టీని నమ్మి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వాన్ని నమ్మి ఎవరైతే అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించారో మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మరి మీ అందరికీ కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా మా పరిపాలన ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం మరి అరాచక పాలన సాగించి రాష్ట్రాన్ని మరి అప్పుల పాలు చేసి ప్రతి మనిషి మీద కూడా సుమారుగా 4 నుంచి 6 లక్షల రూపాయల అప్పు వదిలివెళ్ళింది. మరి ఇవన్నీ కూడా సరి చేసుకుంటూ మరి మన జీవితాలు బాగుండేలాగా మరి పరిపాలన ఉంటుందని, అలాగే నిరుద్యోగులకు అందరూ కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరి ఫ్యాక్టరీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ కూడా మళ్ళీ తరలి వచ్చేలాగా మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇవాళ ప్రజలందరూ కూడా చాలా ఆనందంతో రోడ్ల మీదకి వచ్చి మరి అలా ఆనందాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో మరి జగన్మోహన్ రెడ్డి గారు సాగించినటువంటి అరాచక కాండకి మరి వాళ్ళ విముక్తి కలిగింది మన రాష్ట్రానికి అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ సందర్భంగా మరొకసారి మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.